నా కొరకు ప్రార్థన చేయండి. మామూలుగా అది వచ్చిన 10 years మనుషుడు ఎట్లా అయిపోతాడంటే ఇట్లా అయిపోతాడంట. ఎట్లా అయిపోతాడు? సో బేసిక్ ఇది ఏం చేస్తారంటే స్పైనల్ కార్డ్ మధ్యలో ఉన్న కుషన్ అరిగిపోతుంది మొత్తానికి. సో దాన్ని నెక్స్ట్ ఏమవుతుందంటే బ్యాంబూ స్పైన్ అంటారు. బ్యాంబూ స్పైన్ అంటే కుషన్ అంతా పోయి ఇట్లా స్టిఫ్ అయిపోతుంది, ఇట్లా ఉంటారు. అది ఇలాగ మోకాలు అరిగిపోతాయి. ఇప్పటికే నా మోకాలు అరిగిపోయి మై బాడీ పార్ట్స్ ఆర్ ఓన్ అవుట్. నా షోల్డర్ మీకు తెలిసి ఉంటుంది, షోల్డర్ మొత్తం మసిల్ టేర్ అయిపోయింది. ఎందుకు టేర్ అయింది? ఆ 2 బోన్స్ అంటికిపోతంలో మధ్యలో ఒక మసిల్ వెళ్తుంది, ఈ 2 కలిపి నొక్కి పడేసింది. ఏమవుతుంది? ఆ మసిల్ తెగిపోయింది. సో అందుకనే ఐ హ్యావ్ టు గో త్రూ దట్ సర్జరీ. బట్ దెన్ ఈ కారణాలన్నీ చూస్తాంలో ఐ నో నాకు కిడ్నీస్ లివర్స్ దగ్గర నుంచి పెయిన్ కిల్లర్స్ ఆపేశారు. ఇప్పుడు కూడా చెప్తాను, మీకు నొప్పి ఎంత ఉంటుందని మీరు తెలుసుకోవాలంటే మీ స్పైన్లో ఒక కత్తి దింపేసి, ఇక్కడ ఒక కత్తి దింపేసి, ఇక్కడ ఒక కత్తి దింపేసి, మోకాల దగ్గర కత్తి దింపేస్తే ఎట్లా నొప్పి వస్తుందో అట్లా ఉంటుంది. ఉన్న ఎంఆర్ఐస్ అన్నీ చూస్తే మొత్తం ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి. అండ్ ఐ నో మెడికేషన్. ఆ నొప్పితోనే వెళ్తున్నా. దేవుని కృపణ కాకపోతే ఇట్ ఇస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. అండ్ ఐ స్టిల్ లవ్ సర్వింగ్. అలా అంటారు, మీ లెవెల్లో ఉన్నవారు బెడ్ మీద పడుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, మసాజ్లు చేయించుకుంటూ ఉంటారు. నాకు ఈ 2 లేవు. బట్ దెన్ ఇట్ ఇస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందుకని అంటాను, అన్ని బాగున్నప్పుడు సేవ చేస్తాం ఒకటి, ఈ నొప్పుల్లో చేస్తావు చూడ ఆ తృప్తి ఇంకొకటి. ఎందుకంటే నేను అట్టు చేసా, ఇటు చేసా, పరిగెత్తి చెంగులాడి చేసినప్పుడు అది వేరుంటుంది. ఈ నొప్పులే చేసిన తర్వాత అటు పెట్టి మీద రాత్రి పడుకున్న తిప్పదేవా థ్యాంక్ యూ అయ్యా, వాడుకున్నావయ్యా, ఆ కృతజ్ఞత వేరుంటుంది. బట్ దెన్ నెవర్ డు ఐ కంప్లైంట్. మీతో ఎప్పుడు పంచను. కానీ ఎందుకు చెప్తున్నానంటే నా కిడ్నీస్ డౌన్, మై లివర్ వాజ్ డౌన్. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశా. నేను ఒకటే అడిగా, నన్ను స్వస్థపరచుకున్నాను అడగలే. నిజం చెప్పా, దేవా నా దేహం నీ ఆలయం, ఇది నేను అబ్యూస్ చేసి వచ్చింది కాదు, నేను నీ సేవకుడిని. నాకు ఆయుష్ ఇచ్చావా నీ మహిమ కొరకు, నన్ను తీసుకున్నా దానికి మించి సంతోషం ఏం లేదు. నేరుగా నీ దగ్గరకు వస్తా. నథింగ్ మోర్ ఐ కెన్ ఆస్క్ యూ ఫర్. ఏది జరిగినా నీ మహిమ కొరకు ప్రభా, నువ్వు ఏం చేస్తా చేసుకోగానే నా కడ ఊపిరి వరకు మాత్రం నీ కొరకు నిలబడాలి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చుట్టూ నేను తిరుగుతాను, నాకు ఇష్టం లేదు. సో దట్ వాజ్ మై ప్రేయర్. బట్ ఆశ్చర్య రీతిగా మొన్న నాకు మరలా బ్లడ్ టెస్ట్లు చేసి అన్నీ అనలైజ్ చేసి బయటకు వచ్చేటప్పటికి వారు చెప్పింది ఏంటంటే మీ కిడ్నీస్ మరలా ఫుల్గా రిస్టోర్ అయిపోయింది. డాక్టర్ చెప్పిన ఒక మాట నాకు చాలా నచ్చింది. ఏంటంటే ఒక వ్యక్తి ఫిల్టరేషన్ లెవెల్ తగ్గితే కిడ్నీలో వాళ్ళు మెడికల్లో ఎంత హెల్ప్ చేసినా ఇంకా ఫర్దర్ డీగ్రేడ్ అవ్వకుండా హెల్ప్ చేయొచ్చేమో, కానీ మరలా కంప్లీట్లీ బ్యాక్ టు నార్మల్ తెస్తాం ఇంపాసిబుల్. కానీ మీకేం జరిగిందంటే మొత్తం బ్యాక్ టు నార్మల్ వచ్చి ఒక హెల్తీ పర్సన్కి ఎలాగ ఉంటుందో అలా ఉంది అని చెప్పారు. అదే రీతిగా నా ఇన్ఫ్లమేషన్స్ కూడా, నా లివర్ కూడా మొత్తం దిగిపోయిందన్నారు. చాలా కొంచెం ఉందన్నారు. నేను అన్నాను అది కూడా పోతలేదు తొందరగా. నెక్స్ట్ అంటే నిన్న మరలా బ్లడ్ టెస్ట్లు తీసుకున్నారు, రేపు ఎల్లుండి వస్తాయి రిపోర్ట్స్. బట్ దెన్ ఐ ఇస్ లైక్ ఐ నో మై గాడ్ ఈస్ డూయింగ్ ఇట్. బట్ ఏదైనా దేవుని మహిమ కొరకే. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎవరో నేను రుచి చూసి మాట్లాడుతున్నానండి. ఇక్కడ మీరు నొప్పుల్లో మాట్లాడేటప్పుడు ఐ నో వాట్ ఈస్ పెయిన్. వేదనలో మాట్లాడేటప్పుడు ఐ నో వాట్ ఈస్ ద పెయిన్, ద సఫరింగ్. గాయాలు అన్నప్పుడు ఐ నో వాట్ ఇట్ ఇస్. మీ కొరకు ప్రార్థన చేసేటప్పుడు యథార్థంగా చేస్తా. నాకు ఈ యాంకిలో స్పాటిలైటిస్ కూడా నేను ఒకటి అనుకుంటాను, పౌలుకి దేవుడు ముళ్ళు పెట్టినట్టు నాకు ముళ్ళు పెట్టాడేమో నన్ను దీనిస్తానికి, నన్ను దీనంగా ఉంచడానికి. అప్పుడు దానిలో ఆయన మహిమ ఎంతో, ఆయన మహిమ వస్తానికి అన్న దాన్ని బట్టే నేను ఇప్పుడు చెప్తాను జరిగింది, లేకపోతే చెప్పదలుచుకోలే. బట్ దెన్ బలహీనతల్లో దేవుడు తన బలాన్ని కనబరిచే దేవుడు అనే దేవుడికి మహిమ ఇష్టం కొరకు ఐఎమ్ టెస్టిఫైయింగ్ ఇట్ టుడే. నా కొరకు ప్రార్థన చేయండి. ఆయన కొరకు కడ వరకు నమ్మకం ఉండాలని ప్రార్థన చేయండి. ఐ డోంట్ మైండ్ ఫుల్ ఆరోగ్యం, ఫుల్ పవర్, ఫుల్ స్ట్రెంత్ లేకపోయినా పర్వాలేదు. బలహీన వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. ఐ నో వాట్ దట్ వర్స్ మీన్. నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడే బలవంతుడు నేను చెప్పగలుగుతాను. అనేక సార్లు చూస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతమంది స్వస్థపరచబడుతూ ఉంటారు. నా కిడ్నీ లివర్ బాడినప్పుడు కూడా కిడ్నీ లివర్ కొరకు ప్రార్థన చేస్తూ వారు స్వస్థపరచబడుతుంది చూస్తా. నన్ను దేవా నన్ను స్వస్థపరచబడిన పర్వాలేదు ప్రభు అని. కానీ నా దేవుడు చేసింది ఒకటే, నేను నిన్ను స్వస్థపరిచే దేవుడు నన్ను నేను నిరూపించాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. చూసి ఈ సాక్ష్యంలో చెప్తాం బట్టి దేవునికి మహిమ రావాలండి. ఎందుకంటే దేవుడు పట్టించుకున్న దేవుడు, దేవుడు చూసుకున్న దేవుడు. నా జీవితంలో ఒకటే చెప్పగలుగుతాను, ఈ సంవత్సరం మరణాన్ని చూశాను. I've seen the gates of hell. మీరు అనొచ్చు ఈ నొప్పులు బాధలు ఈ అనారోగ్యానికైనా మీరు వేదనతో కొట్టేరు గుండు అంటే నో.
ఇదంతా నథింగ్ ఆ సైడ్కి. అది నేను పోయిన తర్వాత వింటారులే, దేవుని రాక ఆలస్యం అవుతాయి. బట్ దెన్ ఐ బీన్ త్రూ ద అదర్ సైడ్ ఆఫ్ లైఫ్, ఐ బీన్ త్రూ ద వర్స్ట్. ఇవన్నీ పెయిన్స్ కాదు, అవి నొప్పులుగా అనిపించలే, గుండె పగిలి విరిగి మొక్కలైంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు రిస్టోర్ చేశాడు అన్న మాటని నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఆ నొప్పి ఈరోజు నాకు లేదు. దేని కొరకు అయితే దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నా, దానికి దేవుడు 7 రోజులనే జవాబు ఇచ్చాడు, మొత్తానికి ముగించేశాడు. నాకు 7 రోజుల జవాబు ఇచ్చాడు, 10 రోజుల్లో క్లోజ్ అయిపోయింది. అట్లా చేశాడు దేవుడు. గాడ్ ఈస్ అ రెస్టోరర్. అండ్ ఈ వాగ్దానం ఈరోజు నేను చదివినప్పుడు, దట్ ఈస్ వేర్ ఐ సే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నా లైఫ్లో నేను ఒకటే చూశాను, దేవుని ఎంతగా స్తుతిస్తానో అంతగా హెచ్చిస్తున్నాడు, అంతగా విస్తరింపజేస్తున్నాడు, అంతగా వర్ధలింపజేస్తున్నాడు. దేర్ ఇస్ పవర్ ఇన్ థ్యాంక్స్ గివింగ్. ఒక్క మాటలో మీకు చెప్పుకోవాలని ఆశపడుతున్నాను. మీరు అడగచ్చు, ఇవన్నీ వింటూ మరి నేను ఎలాగో కృతజ్ఞతలు ఇవ్వాలి? ఒకటి, నీ హృదయంలో మొదటగా కృతజ్ఞత కలగాలి. అంటే ఆయన చేసిన కార్యాలను గుర్తెరగాలి. ఇది దేవుడు చేశాడు, ఇది దేవుని మూలంగా జరిగింది, ఇది దేవుడు జరిగించాడు అని మొదటిగా గుర్తెరగాలి. రెండోది, ఆయన చేసాడు అని గుర్తెరిగిన తర్వాత ఇందాక ధ్యానించిన రీతిగా ఆయనని మహిమపరచాలి. మన నోటితో ఇతరులకి దేవుడు చేసిన కార్యాలను వివరించాలి. టెస్టిఫై గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దాన్ని బట్టి ఇతరుల జీవితాలు బలపరచబడితే దేవుని నామం హెచ్చించబడుతుంది. మూడోది, దేవుడు నీ జీవితంలో ఏదైనా చేశాడని నువ్వు గుర్తెరిగినప్పుడు నీవు కృతజ్ఞత కలిగి ఉన్న వ్యక్తి అయితే దేవుని కొరకు ఏదైనా చెయ్యి, ఏదైనా పని చెయ్యి. నేను పొద్దున చెప్పాను, మరలా చెప్తాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు మా నాన్నగారి సేవలో ఆల్మోస్ట్ మొన్న టెస్ట్ మనీ థ్యాంక్స్ గివింగ్ అని చెప్పిన రీతిగానే లాస్ట్ ఇయర్స్ ఇస్ నాట్ జస్ట్ 8 years. దాని ముందు సార్ నాన్నగారు చెప్పారు, మొన్న మా అన్నయ్య చెప్తూ వచ్చారు, ఇట్స్ నాట్ జస్ట్ 8 years. మా నాన్నగారు మినిస్ట్రీ ఆల్ త్రూ ద టైమ్, మై 40 years అని చెప్పొచ్చు, 40+8 అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతగా చూసి అంతగా వర్ధిల్లిన సేవ ఇది. ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, వీటన్నిటిని కలిపినదే అని చెప్పచ్చు. ఎందుకంటే వాట్ ఐ వుడ్ లైక్ టు టెస్ట్ అండ్ టెస్టిఫై దిస్, నేను మా నాన్నగారి సేవలో చూశాను చాలామంది ఘనులు, గొప్పవారు, డాక్టర్స్, ఇంజనీర్స్, బిగ్ బిజినెస్ మెన్, రెప్యూటెడ్ పీపుల్. ఈరోజు అలాంటి వారు కనబడరు. ఎందుకు చెప్పనా? డాక్టర్ అయినంత మాత్రాన, ఒక రెప్యూటెడ్ మ్యాన్ అయినంత మాత్రాన, ఒక ఆంట్రప్రెన్యూర్, బిజినెస్ మ్యాన్ అయినంత నేను గొప్పవాడిని, నేను ఏదో చర్చ్లో అలా విఐపి సీట్లో వచ్చిపోతాను, నాకు ఏదైనా విఐపి సీట్ అరేంజ్ చేయి అన్నట్టు అంటారు. బట్ దెన్ నేను చూసిన విధానం చూస్తే వారంత పెద్ద గనులైన వ్యక్తులైనా కూడా దేవుని సేవలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి కూరగాయలు కోస్తాం, చర్చను తుడుస్తాం, టాయిలెట్స్, ల్యాబరేటరీస్ కడుగుతాం. వాళ్ళు వచ్చి అడుగుతారు, అయ్యా మాకు ఏదైనా పని చెప్పండి, టాయిలెట్లు కడగాలని పర్వాలేదు కడుగుతాం. ఎందుకు అంతగా తగ్గించుకుంటాం? ద రికగ్నైజింగ్, నా జీవితాన్ని హెచ్చించిన వాడు దేవుడు, నా స్థితిని మార్చిన వాడు దేవుడు, నన్ను ఆ హీన స్థితి నుండి, దావీదు అంటాడు చూడు, గొర్రెలు కాసుకున్న నన్ను రాజుగా సింహాసనాన్ని ఎక్కించింది ఆయన. ఐఎమ్ హంబుల్ బిఫోర్, ఐ వుడ్ లైక్ టు సర్వ్ హిమ్. అందుకని దావీదు రాసిన కీర్తనలు అంటాడు, ఆయన పరిచయం చేస్తాను, ఐ రిజాయిస్, ఐఎమ్ హ్యాపీ టు సర్వ్ గాడ్. ఈరోజైతే మనుషుడు దేవుని కొరకు ఏదైనా చేయమంటే ఇచ్చే ఫస్ట్ ఎక్స్క్యూజ్ ఏంటి తెలుసా? మీరు చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి? కరెక్ట్, టైం లేదు, నో టైం లేదు. దేవునికి టైం లేదంట. నీ జీవితాన్ని ఇచ్చి, బ్రతుకునిచ్చి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఉన్నత స్థానాల్లో పెడితే కృతజ్ఞత లేని వ్యక్తులు ఏమంటారు తెలుసా? టైం లేదు. దేవుడు నీకు అదే డైలాగ్ కొట్టాడు అనుకోండి, నీకు టైం లేదండి. ఎలాగుంటుంది, ఏమవుతుంది నీ బ్రతుకు? ఎంత హెచ్చింపుకెళ్తే ఏం ప్రయోజనమో, దేవుడు టైం లేదని మర్చిపోతే ఏమవుతుంది? యు సీ, దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు రికగ్నైజ్, సర్వ్ గాడ్. ఏదో ఒక రీతిగా బాధపడండి.